गणपतिर्जयति कृष्णाय वासुदेवाय हरये परमात्मने नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः వేదదర్శిని నా యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వ్యాస పౌర్ణమినే గురు పౌర్ణమి అని కూడా అంటారు. అంటే ఇందాక చెప్పినట్టుగా కృష్ణ పరమాత్మ నారాయణ స్వరూపమైనటువంటి కృష్ణ పరమాత్మకు వ్యాసులకు ఇద్దరికి కూడా భేదం లేదు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధగే వాసిష్ఠాయ నమో నమః. ఆ వేదవ్యాసులు లోకానికి చాలా ఉపకారం చేశారు. వేదాన్ని విభజించి ఈ కృతయుగం నుంచి కలియుగం వరకు కూడా అందరికీ కూడా ఈ వేదం అందరికీ అందింది అంటే దాంట్లో ముఖ్యమైన పాత్ర వేదవ్యాసులు చేసినటువంటి ఆ యొక్క వేద విభాగం వలన వాళ్ళందరూ కూడా మానవులందరూ కూడా సుఖజీవనం పొందుతున్నారు. అలాగే గురువు యొక్క విశేషము ప్రతి మానవాళి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర. తల్లిదండ్రులు దేహాన్ని ఇస్తారంతే, ఆ దేహాన్ని పోషించుకునే స్థితి గురువు ద్వారానే వస్తుంది. మనం ఏది సంపాదించుకోవాలన్నా అది జ్ఞానం అవనివ్వండి, ధనం అవనివ్వండి, ఆ రెండు సంపాదించాలి అంటే కేవలం గురువు అనుగ్రహం ఒకటే ఉండాలి. గురువు గారి ద్వారా మనకి లభ్యమయ్యేటువంటి విశేషమైన జ్ఞాన సంపద, ఆ జ్ఞాన సంపద ద్వారానే మనం ఏదైనా సంపాదించుకోగలుగుతాం. అలాగే గురువు అనే ఒక దైవస్వరూపం మనకి ఏం చేస్తారండి అంటే, ఆ గురువు గారు మనకి జ్ఞానాన్ని, మనకి ధనాన్ని, జ్ఞానం అనే ధనాన్ని ఆయన దగ్గర ఏమాత్రము ఉంచుకోకుండా సర్వస్వము శిష్యుడికి ఇస్తారన్నమాట. అందుకని ఆ గురువు స్వరూపాన్ని ఎంత రకంగా మనం కీర్తించినా తక్కువే. అలాగే గురువు విశేషం ఇంకొకటి చెప్పబడుతోంది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గురించి చెప్తూ గురువు గురించి చెప్తున్నారన్నమాట. అంటే బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్రుతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్రుతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్రుతి అని చెప్పబడుతోందంటే, బ్రహ్మగారి దగ్గర ఏదైనా చేయకూడని మనం తప్పు చేస్తే అది వచ్చి విష్ణువు దగ్గర చెప్పుకుంటే దాని యొక్క ఆ దోషానికి నివృత్తి అవుతుంది. అలాగే విష్ణువు దగ్గర చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది శివుడి దగ్గరికి వచ్చి చెప్పుకుంటే పరమశివుడి దగ్గర దానికి నివృత్తి ఉంటుందట. అలాగే ఈశ్వరుడి దగ్గర చేస్తే మరి ఆయన దగ్గర చేసింది కూడా ఇంకెవరికి చెప్పుకోవడానికి ఉండదు అని అనుకుంటాం. అది గురువు దగ్గర చెప్తే మనం ఆ యొక్క గురుస్థానంలో ఫలానా ఈశ్వరుడి దగ్గర ఆరాధనలో ఈ రకమైనటువంటి దోషం చేశాను గురువుగారు అంటే ఆ గురువు యొక్క దాన్ని కూడా ప్రక్షాళన చేసేటువంటి శక్తి గురువు ఒక్కరికే ఉంది అని చెప్పబడుతోంది. కనుక అందరికీ కూడా మరొకసారి ఈ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తున్నాను. అందరూ కూడా అంటే ఈ యొక్క గురు పౌర్ణమి రోజున అనేక వంటి దేవాలయ దర్శనాలు, మేధా దక్షిణామూర్తి గురుస్వరూపంగా ఉన్నారు కనుక ఈశ్వర ఆలయాలకి వాటికి వెళ్ళి దర్శనాలు చేస్తూ ఉండి శుభ్రంగా ఈ యొక్క దక్షిణామూర్తి ప్రథమ గురువుగా ఉంటూ ఈశ్వరుడు, అలాగే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మరాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ యొక్క సనాతన ధర్మంలో మన వైదిక వాగ్మయాన్ని నిలబెట్టిన గురువులందరికీ కూడా అనేక నమస్కారాలు చెప్తూ శుభం.